పొడవునా పరిశీలించి ప్రజా ప్రయోజనాలను ఆకాంక్షిస్తూ సమాజ అభ్యున్నతిలో కీలక పాత్ర పోషిస్తున్న పాత్రికేయ మిత్రులకు ప్రాంత విశిష్టతను క్రీడా ప్రభావ వైభవాన్ని దేశవ్యాప్తం చేయడానికి నిరంతరం శ్రమిస్తున్న సిఆర్సి కార్యవర్గ సభ్యుల తరఫున అనేక విజయాలను సొంతం చేసుకుని ఉన్నత లక్ష్యాన్ని ఛేదించడానికి సిద్ధమవుతున్న క్రీడాకారుల తల్లిదండ్రుల తరఫున మరీ ముఖ్యంగా మనకు కలిగింది. యూట్యూబ్లో ఉన్న వీడియోస్ ఇప్పటి వరకు వారు సాధించిన ప్రగతి అనేక రకాలుగా అందరికీ అందినప్పటికీ యువ క్రీడాకారులు ఇప్పటికీ చాలా మంది వచ్చేస్తున్నారు. వారికి కూడా స్ఫూర్తి నింపడానికి వారి గురించి 2 నిమిషాలు నేను వివరాలు ఇస్తాను. వెంటనే వాళ్ళ డిస్ప్లే కూడా ఇక్కడ వస్తుంది. ఇప్పటికే విచ్చేసి ఉన్న అతిథులకు, విశిష్ట అతిథులకు పత్రికా పెడితే ఒక్క నిమిషం అండి. ఒక సినిమా డైలాగ్ ఉంది, మీ వెనకల ఏదో శక్తి ఉందండి, అది మీ వెనకలు ఉన్నంత వరకు మిమ్మల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఆ ఇండోర్ స్టేడియం వెనకాల మా దేవుడు, మా నరసింహస్వామి దేవుడు ఎవరైతే మా ఎమ్మెల్యే దేవుడు గారు అన్ని విషయాల్లో మాకు సపోర్ట్ చేస్తున్నారు. అది ఉన్నంత వరకు ఇంకా వరల్డ్ ఛాంపియన్షిప్, ఒలింపిక్స్ ఇక్కడ నుంచి ఆడిస్తాం సార్, ఇక్కడ నుంచి ఆడిస్తానని చెప్పేసి నేను గంటాపదంగా చెప్తున్నాను సార్. ఈరోజు మధ్యాహ్నం పేరెంట్స్ అందరినీ ఇంటికి పిలిచారు సార్. ఎవరెవరు పిల్లలు అయితే కొట్టారో వాళ్ళందరినీ, పేరెంట్స్ అందరినీ ఇంటికి పిలిచారు. యాక్చువల్ అక్కడ టోర్నమెంట్ జరుగుతూ ఉంది, సార్కి తెలుసు ఎంత ఇది ఉన్నాము. దెబ్బ సార్ పిలిచారు, ఇన్ టైం కాడ ఉండాలని చెప్పి దెబ్బ సార్కి వచ్చేసి కూర్చొని మాట్లాడినాం. ఆ కూర్చొని మాట్లాడుతుంటే తెలిసిందండి ఆయన హృదయం ఏంటంటే, మేము ఆకలితో ఉండి ఏమడుగుతాం, అన్నం అడుగుతాం, లేదా ఇంకా ఆశ ఉంటే బిర్యానీ అడుగుతాం, ఇంకా ఆశ ఉంటే దాంట్లో చిల్లీ, ఐస్ క్రీమ్ అన్నీ అడుగుతాం. పంచపక్ష పరిమాణాలు ఒకేసారి అడకనే పెట్టే దేవుడు ఎవరైనా ఉన్నారంటే మన ఎమ్మెల్యే సార్. ఆ కోర్టు అంతా పగలగొట్టేసి, ఇదంతా పగలగొట్టేమన్నాడు, ఇదంతా పగలగొట్టేసి 6 కోట్లు 7 కోట్లు బడ్జెట్ కానీ వరల్డ్ వైడ్ స్టాండర్డ్స్లో మీరు కట్టించుకోండి, నేనున్నాను, నేను కట్టిస్తాను, మీరు ప్లానింగ్ చేయండి అని చెప్పినాడు. మేము వెనక్కిపోతున్నాము. ఈరోజు కూడా అదే చెప్పినాడు, తిట్టినాడు, బాగా గట్టిగా చెప్పినాడు. ఏం మీకు చెప్పి 2 నెలలు అయింది, మీకు 2 నెలలైంది, ఇంకా కొటేషన్ చేయలేదు నా దగ్గరికి. 2 ఏసీ కోర్టులు ఓన్లీ వరల్డ్ స్టాండర్డ్ ఇండోర్ స్టేడియంలలో మాత్రమే ఏసీ కోర్టులు ఉంటాయి. 2 ఏసీ కోర్టులు చేసేసుకోండి అని చెప్పేసి, లగ్జరీ మీకు ఏం కావాలో చేసుకోండి, నేను ఇస్తా ఫండ్స్ అన్ని, మీరు ఏం కావాలో ముందుకు పోండి అని అంత ఒక అద్భుతాన్ని సృష్టించాలి ఇండోర్లో అని చెప్పేసి సార్ చెప్పడం అనేది జరిగింది. దీనికి మీరు గట్టిగా చెప్పండి, ఎప్పుడైనా కొట్టచ్చు. అలాంటి వ్యక్తి యాక్చువల్గా నాకు ఓటు లేదండి. నేను నాన్ లోకల్, నేను సార్కే ఓటు వేయలేదు, నాకు ఓటే అక్కడ ఉంది, నాన్ లోకల్. నా కొడుకు ఓటు లేదు. అది ఆయనకి ఓట్లతో, పార్టీతో, దేంతో సంబంధం లేదు. ఆయన దగ్గర ఉన్నప్పుడు పెట్టినాడు, లేనప్పుడు పెట్టినాడు. నేను చూశాను, ఉన్నప్పుడు పెట్టినాడు, లేనప్పుడు పెట్టినాడు. ఇప్పటికైనా జనాలు తెలుసుకోవాలి, ఇంతమంది పిల్లలు ఈ ప్రోగ్రామ్ నాకు తెలిసి ఇండియాలో ఎక్కడా జరిగిండదు. ఇప్పుడు తయారవుతారు ప్లేయర్స్ ఇప్పుడు తయారవుతారు, 100% తయారవుతారు. ఈ మొమెంటం ఇండియా వైడ్ అవుతుంది. ప్రతి ఒక్క ప్లేయర్ తెలుసుకోవాల్సిన విషయం, ప్రతి ఎమ్మెల్యే, ప్రతి గవర్నమెంట్, ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం ఇది. ఇప్పటి నుంచి ప్లేయర్స్ తయారవుతారు. నిజంగా చెప్తున్నా, ఇప్పుడు వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఆయన ఇచ్చిన సహకారంతో ప్రతి క్షణం ఈ పిల్లల కోసం నేను కష్టపడతాను. ఈ సిఆర్సి, కదిరి, అనంతపూర్, ఆంధ్రప్రదేశ్కి ఇక్కడి నుంచే పేరు తెప్పిస్తానని చెప్పేసి మనవి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కార్యక్రమంలో భాగంగా శ్రీ సత్యసాయి జిల్లా ప్రజల రక్షణకు నిలువెత్తు రూపం, విగ్రహమే కాదు మనోనిగ్రహం కలిగిన వ్యక్తి, ప్రజలకి అతి తక్కువ కాలంలో చేరువైన అధికారి శ్రీ సత్యసాయి జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ ఎస్ సతీష్ కుమార్ ఐపీఎస్ గారిని సభను ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. అందరు గుడ్ ఈవినింగ్. సో మ్యాక్సిమం అన్ని పాయింట్స్ కవర్ అయిపోయింది, కొత్తదిగా చెప్పడానికి ఏమి లేదు. బట్ ఎనీవేస్, హర్షిత వెంకట సాయి, మురారి వెంకట్, తర్వాత ఈశ్వర్ సాయి, సో ముగ్గురు కూడా ఐ థింక్ వాళ్ళు ఈ పొజిషన్ అంటే
అందరూ ఆ విక్టరీని మాత్రమే చూస్తారు. అంటే ఈరోజు మన ముందు ఉన్నారు కాబట్టి వాళ్ళు విన్ అయిన మ్యాచ్ చూపించారు. బట్ యాక్చువల్లీ దాని వెనక ఉన్న ఎఫర్ట్స్ అనేది అది అందరూ అప్రిషియేట్ చేయలేరు. యాక్చువల్లీ ఛాలెంజెస్ చాలా ఉంది. ఫస్ట్ ఒకవేళ పేరెంట్స్కి ఇంట్రెస్ట్ ఉండొచ్చు స్పోర్ట్స్లో పిల్లలు బాగా రావాలని చెప్పేసి, కానీ పిల్లలకి ఇంట్రెస్ట్ ఉండాలి. పిల్లలకి ఇంట్రెస్ట్ ఉండొచ్చు, కాకపోతే పేరెంట్స్కి ఇంట్రెస్ట్ ఉండాలి. బికాస్ వాళ్ళు గేమ్ ఆడాలన్నప్పుడు లేదు మీరు చదవమని చెప్పేసి ఫోర్స్ చేయొచ్చు. ఇది రెండు ఒకవేళ పేరెంట్స్ పిల్లలు ఇద్దరికి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు కూడా ఆ వాతావరణం ఎన్విరాన్మెంట్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫర్ ఎగ్జాంపుల్ బ్యాడ్మింటన్ తీసుకున్నప్పుడు దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. యాక్చువల్లీ ఇది అన్ని మూడు కలిసి వచ్చినప్పుడు మనం సక్సెస్ అవ్వగలుగుతాము. నాకు తెలిసి ఇది మూడు కలిసి వచ్చింది కాబట్టి ఈరోజు ఈ ముగ్గురు కూడా ఈ అచీవ్మెంట్ చేయగలిగారు. బట్ మన జనరల్గా చూస్తున్నప్పుడు ఇప్పుడు ఐఎమ్ ఆల్సో ఏ స్పోర్ట్ పర్సన్, నాకు స్పోర్ట్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఆ స్పోర్ట్స్ని మనం గివప్ చేసేస్తాం, అంటే వదిలేస్తాం. తర్వాత మన కెరియర్, తర్వాత పీర్ ప్రెషర్, అంటే మన పక్కన ఉన్న వాళ్ళు ఏదో ఒకటి చెప్తారు, ఇలాంటి రకరకాల కారణాల వల్ల ఆ స్పోర్ట్స్ని సగంలో వదిలేస్తాం. యాక్చువల్లీ ఇప్పుడు రాబోతున్న ఛాలెంజ్ అదే ఉంటాయి వాళ్ళ ముగ్గురికి కూడా. కానీ నేను వాళ్ళ పేరెంట్స్కి కానీ మన ముగ్గురు పిల్లలు ఎవరు సాధించారో వాళ్ళకి కానీ లైఫ్లో ఎంత అబ్స్టకల్స్ వచ్చినా ఖచ్చితంగా ఈ గేమ్ని మాత్రం వదిలేయకుండా ఖచ్చితంగా ముందుకు వెళ్ళాలి. అంటే అట్ ద ఏజ్ ఆఫ్ 10 years 12 yearsలో ఈ స్టేజ్కి వచ్చారంటే ఇంకా అనదర్ 3 years 4 years ఆఫ్ హార్డ్ వర్క్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఇంకా మంచి స్థానానికి వెళ్ళొచ్చు, ఇంకా మంచి రిప్రజెంటేషన్ మన ఇండియా తరఫు నుంచి చేయొచ్చు. దానికి ఒకటే ఏంటంటే ఇప్పుడు ఉన్న ఎక్స్పోజర్ కంటే ఇంకా బెటర్ ఎక్స్పోజర్ వాళ్ళకి కావాలి. కాబట్టి పేరెంట్స్ ఉండొచ్చు, మన గవర్నమెంట్ ఉండొచ్చు, తర్వాత వాళ్ళు సపోర్ట్ సిస్టమ్ ఉండొచ్చు, అన్నీ కూడా వీళ్ళకి ఇంకా బెటర్ ఎక్స్పోజర్ ఇస్తూ ఇంకా బెటర్ క్వాలిటీని పెంచుకొని ఇంకా ఉన్న బెటర్ కాంపిటీషన్ గోల్డ్లో దాంట్లో సర్వైవ్ అవుతుందని చెప్పి ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నాను. వీళ్ళు ముగ్గురు కూడా యాజ్ అ పోలీస్గా నేను చూడాలంటే చాలామంది యువతలు యంగ్ ఏజ్లో అంటే ఈవెన్ 12 to 14 15 yearsలోనే వాళ్ళు చెడు మార్గాలకి అలవాట్లు అయిపోతున్నారు. కానీ స్పోర్ట్స్ అనేది ఖచ్చితంగా వాళ్ళని మంచి మార్గంలో పంపించడానికి స్పోర్ట్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో వీళ్ళు ముగ్గురు కూడా కదిరి నియోజకవర్గంలో ఉన్న యువతలందరికీ కూడా ఒక ఎగ్జాంపుల్గా నిలబడి వాళ్ళని మంచి మార్గంలో పంపించడానికి ఈ చిన్న ఏజ్లో కూడా వాళ్ళు ఒక ఐకాన్గా ఉండడం అనేది వాళ్ళ పేరెంట్స్ ఈ సొసైటీకి ఇచ్చిన ఒక గిఫ్ట్. సో మీ ముగ్గురికి కూడా ఆల్ ది బెస్ట్, ఇంకా కూడా మంచి స్టేజ్కి రావాలని చెప్పేసి కోరుకుంటున్నాను. కీప్ వర్కింగ్ హార్డ్. థ్యాంక్ యూ సో మచ్. ఈ స్టేజ్లో ఉన్న పెద్దవాళ్ళు ఎమ్మెల్యే గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, తర్వాత ఇక్కడ వచ్చిన పేరెంట్స్ అందరికీ, ఇదే విధంగా చిన్నపిల్లలు వీళ్ళని చూసి ఇన్స్పైర్ అవుతున్నానికి వచ్చిన చిన్నపిల్లలు అందరికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈ క్రీడాకారులను జాతీయ క్రీడాకారులుగా, అంతర్జాతీయ క్రీడాకారులుగా తయారు చేయడానికి కావలసిన శిక్షకుడు మనకు అవసరం. కాబట్టి గురువు యొక్క స్థానం ఏంటో మరొకసారి మనం గుర్తు చేసి ఆ శిక్షకుడిని ఆహ్వానిస్తాం. గురువు అంటే కల్పతరువు, గురువు అంటే జాతి పరువు. జనత కొరకు, జగతి కొరకు, జగతి ప్రగతి సుగతి కొరకు పాటుపడేవాడే గురువు. కాబట్టి అందుకే గురువు అంటే బరువు కాదు, జాతి పరువు అని ఒక్కసారి నిరూపిస్తూ ఈ శిక్షణను కందికుంట వెంకటప్రసాద్ ఇండోర్ స్టేడియం సాక్షిగా విద్యార్థుల్ని జాతీయ స్థాయికి క్రీడాకారులుగా మలచడానికి ఆయన తీసుకున్న మెళుకువలేంటో సభను ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా శిక్షకుడు నాగభూషణ్ గారిని ఆహ్వానిస్తున్నాను. వేదికను అలంకరించినటువంటి పెద్దలు ఎమ్మెల్యే గారు శ్రీ కందికుంట వెంకటప్రసాద్ సార్ గారికి, అదేవిధంగా మన జిల్లా ఎస్పీ గారికి, అదేవిధంగా జాయింట్ కలెక్టర్ గారికి మరియు పెద్దలందరికీ, పేరెంట్స్కి, ఎస్పెషల్లీ ప్లేయర్స్ అండ్ పిల్లలకి అందరికీ శుభ సాయంత్రం. యాక్చువల్ చెప్పాలంటే మీకు అందరికీ అదొక స్టేడియం కనపడుతూ ఉంటుంది అంతే.
అదొక స్టేడియము, దాంట్లో ఒక బ్యాడ్మింటన్ ఆడుతూ ఉంటారు. అది మాత్రమే అందరికి కనపడుతూ ఉంటుంది. కానీ అక్కడ ఉన్న పేరెంట్స్కి, అక్కడ ఉన్న పిల్లలకి, మా సిఆర్సి కమిటీ వాళ్ళకి అదొక దేవాలయం, నిజంగా దేవాలయం. అక్కడ 4 ఇండోర్లు, వుడెన్ కోట్లు, పెద్ద పెద్ద లైట్లు, ఇంటర్నేషనల్ కోచ్లు, అవన్నీ దానికి అవసరం లేదండి. ఒక మంచి మనసున్న వ్యక్తి, ఆ మనసు నిజాయితీ దాంట్లో ఉందండి. ఆయన కల్మషం లేని మనసు అందులో దాగి ఉందండి. అంతేకాకుండా పిల్లల్లో ఉండే నైపుణ్యము, దానికోసం ప్రాణాలు పెట్టే శక్తి వాళ్ళలో ఉంది కాబట్టి ఈ రిజల్ట్స్ అన్ని రాగలిగాయండి. ఇది నేను ఘంటాపథంగా చెప్పుకోగలను. ఎందుకంటే ఆ ఇండోర్ని నమ్ముకొని మొట్టమొదటిగా నేనున్నాను ఇక్కడ. యాక్చువల్గా నేను అనంతపూర్లో ఫ్యామిలీ షిఫ్ట్ చేసుకోవాలని చెప్పేసి అడిగాను అందరికీ, మన క్లబ్ వాళ్ళకి అడిగాను, సార్ మీరు ఇండోర్ ఇవ్వగలరా నాకు? మీరు ఇండోర్ ఇస్తానంటే నేను కదిరిలో ఫ్యామిలీ పెట్టుకుంటాను, మీరు ఇండోర్ ఇవ్వలేదంటే నేను అనంతపూర్కి వెళ్ళిపోతాను అన్నాను. ఈ కమిటీ పెద్దలు మాకు ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా, సార్ మీరు రాండి సార్, మీకు ఇండోర్ ఎప్పటికైనా రెడీ ఉంటుంది, మీరు పిల్లల్ని తీర్చిదిద్దండి అని చెప్పేసి కమిటీ వాళ్ళు, సిఆర్సి మేనేజ్మెంట్ వరకు నాకు అవకాశం ఇవ్వడం అనేది జరిగింది. ఆ రోజు నుంచి వాళ్ళ మనోభావాలు ఎక్కడ దెబ్బతినకుండా మన ఎమ్మెల్యే గారి పరువు అంచెలంచెలుగా నిలబెట్టుకుంటూ, ఈ కదిరి ప్రాంత పరువు ఎప్పటికీ నిలబెట్టుకుంటూ ఆ దేవాలయాన్ని ఎంతోమందికి దేవాలయంగా మార్చుతూ ఈ విజయాన్ని సాధించుకుంటూ పోతున్నాం సార్. అది దాని ప్రత్యేకత. మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య వేదికను అలంకరించాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. కాటం ఈశ్వర సాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ నాన్న. భారత జాతి గర్వించే స్థాయికి వెళ్ళాలని మరొక్కసారి ఈ సభికులందరి తరపున ఆశీర్వాదాలు ఆ క్రీడాకారునికి అందిద్దాం. మరొక ఆణిముత్యం మన కదిరిగడ్డ కన్నబిని వేదికను అలంకరించాల్సిందిగా మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య సాదరంగా ఆహ్వానిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. కదిరి రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ శ్రీమతి కళావతి మేడం గారిని వేదికను అలంకరించాల్సిందిగా మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య ఈ సందర్భంగా సాదరంగా ఆహ్వానిస్తున్నాను. కదిరి డివిజన్ రక్షణకు భరోసా కదిరి డిఎస్పి గారు శ్రీ శివనారాయణ స్వామి గారిని వేదికను అలంకరించాల్సిందిగా మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య సాదరంగా ఆహ్వానిస్తున్నాను. అతి తక్కువ కాలంలో సుపరిచితులుగా మారిన మున్సిపల్ కమిషనర్ శ్రీ అజయ్ కుమార్ గారిని మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య వేదికను అలంకరించాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాను. కలెక్టర్ ఆఫ్ అవర్ శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్ వారిని బొకేతో ఆహ్వానించాల్సిందిగా నిర్వాహకుల్ని ఆహ్వానిస్తున్నా. మన చిన్నారి గౌరవ జాయింట్ కలెక్టర్ గారిని పుష్పమాలికతో ఆహ్వానించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ నాన్న. సామర్థ్యం ఉన్నత స్థానానికి చేర్చితే సౌశల్యం దాన్ని శాశ్వతం చేస్తుంది అన్న నానుడికి చిరునామా. ఉన్న సమస్యలకే కాదు, రాబోయే సమస్యలకు కూడా సాంకేతిక పరిజ్ఞానంతో పరిష్కారం చూపగలిగిన క్రాంతదర్శి, జిల్లా ప్రజలకు భరోసా, రక్షణకు చిరునామా మన జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆఫ్ సత్యసాయి డిస్ట్రిక్ట్ శ్రీ ఎస్ సతీష్ కుమార్ ఐపీఎస్ గారిని మీ అందరి ఉల్లాసకర కరతాళ ధ్వనుల మధ్య వేదికను అలంకరించాల్సిందిగా
సాదరంగా ఆహ్వానిస్తున్న ఒక చిన్నారిని పుష్పగుచ్ఛంతో గౌరవ ఎస్పీ గారిని ఆహ్వానించాల్సిందిగా విన్నవిస్తున్నా. చిన్నారి గౌరవ ఎస్పీ గారిని పుష్పగుచ్ఛంతో ఆహ్వానిస్తున్నారు. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చూపించినటువంటి క్రీడాకారులు మన పిల్లల్ని ఎంకరేజ్ చేయాలి అని చెప్పి ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి గౌరవ ఎమ్మెల్యే గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఇటువంటి కార్యక్రమాలు అంటే సక్సెస్ వచ్చి వాళ్ళు రేపు పొద్దున ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత మనము ఎంకరేజ్ చేయడం అన్నది ఒకటి, కానీ కెరియర్ ప్రారంభ దశలోనే వాళ్ళలో ఒక మంచి నైపుణ్యం ఉంది, ఎంకరేజ్ చేయాలి అని ఒక మంచి ఉద్దేశంతో సదుద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సో ఇట్ ఈస్ ఇండీడ్ అ వెరీ గ్రేట్ జెస్చర్. అండ్ అలాగే ఈరోజు ఈ కార్యక్రమం, ఇలాంటి కార్యక్రమాల వల్ల రెండు ముఖ్యమైన థింగ్స్ ఉంటాయి. ఒకటి వచ్చి ఆ పిల్లలకి మంచి కాన్ఫిడెన్స్ వచ్చి స్పోర్ట్స్లో ఇంకా మెరుగ్గా రావడానికి మంచి ఉత్సాహము ప్రోత్సాహము ఇచ్చినట్టు అవుతుంది. అలాగే ఇంకా మరింత మంది తల్లిదండ్రులు పిల్లల్ని స్పోర్ట్స్ వైపు, స్పోర్ట్స్ అనేది ఒక కెరీర్ ఆప్షన్ కింద కన్సిడర్ చేస్తూ దానిలో కూడా స్పోర్ట్స్లో మనకి గొప్ప పేరు ప్రఖ్యాతలు సంపాదించే అవకాశం ఉంటుందని ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వడం అనేది రెండోది. అండ్ ముందుగా ఈ ముగ్గురు చిన్నారుల తల్లిదండ్రులకు ప్రత్యేక అభినందనలు. పిల్లల్ని స్పోర్ట్స్ అనేది ఒక మంచి కెరీర్ ఆప్షన్ కింద గుర్తించి వాళ్ళని స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయడం అనేది ఈ కాలంలో చాలామంది తల్లిదండ్రులు చేయట్లేదు. బట్ వాళ్ళ పిల్లల్లో ఉన్న ఆ ప్రతిభని గుర్తించి దానికి ప్రోత్సాహం అందించి, ఇప్పుడే నేను మా చిన్నారితో మాట్లాడడం జరిగింది. మార్నింగ్ 4 o'clockకి లేచి 4 to 7 o'clock వరకు బ్యాడ్మింటన్ ప్రాక్టీస్ చేస్తున్నారు. మళ్ళీ తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ 10 వరకు ప్రాక్టీస్ చేస్తున్నారు. మళ్ళీ ఈవినింగ్ 5:30 to 10 వరకు ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇంత చిన్న వయసులో అంత డెడికేషన్తో వాళ్ళు ఇంత బాగా ప్రాక్టీస్ చేసి, అలాగే ఏడాదిలో ఒక 13 టోర్నమెంట్స్, 13 నుండి 15 టోర్నమెంట్స్ వాళ్ళు అటెండ్ అవుతున్నారు. ఇంత వాళ్ళు కష్టపడుతున్నారంటే దాని వెనకాల వాళ్ళ తల్లిదండ్రులు, అలాగే వాళ్ళ గురువులు, కోచెస్ తాలూకా కృషి ఎంతో ఉంటుంది. సో వాళ్ళందరూ ఈరోజు ఇక్కడ మనము ఈ పిల్లలకి చేసుకుంటున్న ఈ సత్కారం ఏదైతే ఉందో అది కేవలం వాళ్ళకి కాదు, వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నటువంటి వాళ్ళ తల్లిదండ్రులకు కానీ, వాళ్ళ కోచెస్ కానీ, వాళ్ళందరికీ కూడా. అండ్ ముఖ్యంగా మన కదిరి ప్రాంతం నుండి వచ్చి ఇంత జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో ఇంత సక్సెస్ అవుతున్నందుకు కదిరి ప్రాంతం మొత్తానికి కూడా ఇది ఒక గర్వించదగిన రోజు. సో ఈ పిల్లలు ఇంకా మంచి హైట్స్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీళ్ళందరూ కూడా మన ఇండియాని ఒలింపిక్స్లో రిప్రజెంట్ చేయాలని, అలాగే మన దేశానికి ఎన్నో పథకాలు, గొప్ప పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని, వాళ్ళు ఇండివిజువల్గా పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తూ దేశానికి, రాష్ట్రానికి, అలాగే వాళ్ళు పుట్టిన ప్రాంతానికి కూడా పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ కదిరి నరసింహస్వామిని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.